మార్చ్ నెలకు సంబంధించి ఓటీటీలో చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి. వాటిలో బెస్ట్ మూవీస్ మీరు మిస్ అవ్వకూడని, ఇవి మిస్ అయితే ఇంకన్నీ మిస్ అయినట్టే. అటువంటి 11 బెస్ట్ మస్ట్ వాచ్ మూవీస్ ఆన్ ఓటీటీ, మార్చ్ ఓటీటీ మూవీస్ మీ ముందుకు తెచ్చేసా. ఈ వీడియోలో అవేంటో తెలుసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఈ 11 మూవీస్ లో అన్ని కూడా తెలుగులో ఉన్నాయి. తెలుగు మూవీసే నా ఫస్ట్ ప్రయారిటీగా మీకు సజెస్ట్ చేస్తున్నా, కాబట్టి చూసి ఎంజాయ్ చేసేయండి. ఆల్రెడీ మీరు ఈ మూవీస్ లో ఏదైతే రికమెండ్ చేస్తున్నానో మీరు ఆల్రెడీ చూసేసి ఉంటే మీకు బాగా నచ్చిన మూవీ ఏదో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఎవ్రీడే తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం అంటూ తేడా లేకుండా మంచి కంటెంట్ ఉన్న మూవీ ఇన్ఫర్మేషన్ వీడియోస్, మూవీ రివ్యూస్, ఓటీటీ అప్డేట్స్ ఎప్పటికప్పుడు క్లియర్ కట్ గా జెన్యూన్ గా మీ ముందుకు తెస్తూనే ఉంటా. అవి మీ వరకు రావాలంటే మన సినిమాటర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి కదా, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. నెంబర్ 1, రేఖా చిత్రం. ఇదొక తెలుగు డబ్బుడ్ మలయాళం క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ అన్నమాట. మలయాళంలో రిలీజ్ అయ్యి చాలా పెద్ద హిట్ అయింది. ఈ మధ్య కొన్ని ఫ్యూ డేస్ గా మలయాళం మూవీస్ కి చాలా డిమాండ్ ఉంది. ఈగర్ గా వెయిట్ చేసి మరీ చేస్తున్నారు. చాలా మంచి క్రైమ్ థ్రిల్లర్ మూవీ, సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ. ఈ మూవీని డైరెక్ట్ చేసింది జోఫిన్ టీ చాకో. 140 minutes రన్ టైమ్ తో కూడుకున్న మూవీ ఇది. ఆసిఫ్ అలీ, మమ్ముట్టి, అనస్వర రాజన్ మెయిన్ రోల్ లో నటించారు. ఇక ఈ రేఖా చిత్రం మూవీ వచ్చేసి సోనీ లివ్ ఓటీటీ ప్లాట్ఫామ్ లో తెలుగు లాంగ్వేజ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. నెంబర్ 2, థండేల్. డైరెక్టెడ్ బై చందు మొండేటి. రీసెంట్ గా రిలీజ్ అయిన ఇది తెలుగు రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ. చాలా పెద్ద హిట్ అయింది. నాగ చైతన్య, సాయి పల్లవి మెయిన్ రోల్ లో నటించారు. ఇక ఈ థండేల్ మూవీ వచ్చేసి నెట్ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్ఫామ్ లో తెలుగుతో పాటుగా తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ లాంగ్వేజెస్ లో స్ట్రీమింగ్ అవుతుంది. నెంబర్ 3, పట్టుదల. డైరెక్టెడ్ బై మగిజ్ తిరుమునేని. అజిత్ కుమార్, త్రిష, అర్జున్ సర్జా, రెజీనా కసాండ్రా మెయిన్ రోల్ లో నటించారు. రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ పట్టుదల మూవీ డివైడ్ టాక్ అయితే తెచ్చుకుంది, కానీ ప్రతి ఒక్కరిని ఎంటర్టైన్ చేసే విధంగా ఉంది. కానీ అజిత్ క్యారెక్టర్ ని చాలా వరకు లో చేశారు, అదొకటి మైనస్ అయింది. రిమైనింగ్ అంతా చాలా పర్ఫెక్ట్ గా, చాలా ఎంటర్టైనింగ్ గా ఉంటది. ఇక ఈ పట్టుదల మూవీ వచ్చేసి నెట్ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్ఫామ్ లో తెలుగుతో పాటుగా తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ లాంగ్వేజెస్ లో స్ట్రీమింగ్ అవుతుంది. నెంబర్ 4, కుటుంబస్థాన్. ఇదొక తెలుగు డబ్బుడ్ తమిళ్ ఫ్యామిలీ కామెడీ డ్రామా మూవీ అనమాట. మంచి ఎంటర్టైనర్, వన్ ఆఫ్ ది బెస్ట్ ఎంటర్టైనర్ అని చెప్తాను. కామెడీ కూడా వేరే లెవెల్ ఉంటది. ఇందులో హీరోకి అన్ని వైపులా దరిద్రం తలపైన తిరుగుతూ ఏదైతే వాటి నుండి వచ్చే ఆ సీన్స్ కావచ్చు ప్రతి ఒక్కరిని ఎంటర్టైన్ చేసే విధంగా ఉంటాయి. డైరెక్టెడ్ బై రాజేశ్వర్ కలిస్వామి. ఇక ఈ కుటుంబస్థాన్ మూవీ వచ్చేసి G5 ఓటీటీ ప్లాట్ఫామ్ లో తెలుగు లాంగ్వేజ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. నెంబర్ 5, పొన్మ్యాన్. ఇదొక తెలుగు డబ్బుడ్ మలయాళం డార్క్ కామెడీ మూవీ అనమాట. డైరెక్టెడ్ బై జ్యోతిష్ శంకర్ డైరెక్ట్ చేశారు. బాసిల్ జోసెఫ్ మెయిన్ రోల్ లో నటించారు. ఇదొక మలయాళం థ్రిల్లర్ మూవీ. డిఫరెంట్ స్టోరీతో ప్రతి ఒక్కరిని ఎంటర్టైన్ చేసే విధంగా ఉంటుంది. ఇందులో హీరో క్యారెక్టర్ అయితే డిఫరెంట్ గా ఉంటది. కాన్సెప్ట్ కూడా కొత్తగా ఉంటది. ఎప్పుడు టచ్ చేయని కాన్సెప్ట్ తో చాలా వైవిధ్యంగా ఉంటది. 2 hours 5 minutes రన్ టైమ్ తో కూడుకున్న మూవీ ఇది. ఇక పొన్మ్యాన్ మూవీ వచ్చేసి జియో హాట్స్టార్ లో తెలుగుతో పాటుగా హిందీ, తమిళ్, కన్నడ లాంగ్వేజెస్ లో స్ట్రీమింగ్ అవుతుంది. నెంబర్ 6, ఆఫీసర్ ఆన్ డ్యూటీ. ఇదొక తెలుగు డబ్బుడ్ మలయాళం సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ అనమాట. కుంచుకో బోబన్, ప్రియమణి మెయిన్ రోల్ లో నటించిన ఈ మూవీని డైరెక్ట్ చేసింది జీతు అష్రఫ్. 2 hours 30 minutes రన్ టైమ్ తో కూడుకున్న మూవీ ఇది. ఇది కూడా ఒక వైవిధ్యభరితమైన ఒక క్రైమ్ థ్రిల్లర్ మూవీ అన్నమాట. ఇక ఈ ఆఫీసర్ ఆన్ డ్యూటీ మూవీ వచ్చేసి నెట్ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్ఫామ్ లో తెలుగుతో పాటుగా తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ లాంగ్వేజెస్ లో స్ట్రీమింగ్ అవుతుంది. నెంబర్ 7, బాపు. ఇదొక తెలుగు ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా మూవీ అనమాట. యాక్చువల్ గా ఈ మూవీ వచ్చేసి బ్రహ్మాజీ, ఆమని, శ్రీనివాస్ అవసరాల మెయిన్ రోల్ నటించారు. డైరెక్టెడ్ బై దయాకర్ రెడ్డి. 1 hour 51 minutes రన్ టైమ్ తో కూడుకున్న మూవీ ఇది. రీసెంట్ గా రిలీజ్ అయింది, కానీ డివైడ్ టాక్ వచ్చింది, కానీ ఓటీటీలో చాలా వరకు ఆదరిస్తున్నారు ఈ మూవీని. ఇక ఈ బాపు మూవీ వచ్చేసి జియో హాట్స్టార్ లో తెలుగుతో పాటుగా ఇంకా 2 languages లో స్ట్రీమింగ్ అవుతుంది. నెంబర్ 8, ముఫాసా. ఇదొక యానిమేటెడ్ యాక్షన్ అడ్వెంచరస్ డ్రామా మూవీ అనమాట. చాలా పెద్ద హిట్ అయింది. సెకండ్ పార్ట్ ఇది. ముఫాసా ది లయన్ కింగ్ రీసెంట్ గా థియేటర్ రిలీజ్ అయ్యి చాలా పెద్ద బ్లాస్ట్ అయింది. పిల్లల్ని బాగా ఎంజాయ్ చేస్తారు, బాగా ఎంటర్టైన్ అవుతారు. ఈ మూవీ ఫ్యామిలీతో కలిసి చాలా చక్కగా చూసేయచ్చు. డైరెక్టెడ్ బై బారీ జెకిన్స్. ఇక ఈ ముఫాసా మూవీ వచ్చేసి జియో హాట్స్టార్ లో తెలుగుతో పాటుగా హిందీ, ఇంగ్లీష్, తమిళ్ లాంగ్వేజెస్ లో స్ట్రీమింగ్ అవుతుంది. నెంబర్ 9, రామం రాఘవం. ఇదొక తెలుగు ఫ్యామిలీ డ్రామా ఎమోషనల్ మూవీ అనమాట. తండ్రి కొడుకుల అనుబంధాన్ని అయితే చూపించారు. ఇప్పుడున్న జనరేషన్ లో తండ్రి కొడుకుల పట్ల ఉండే ఏదైతే స్ట్రిక్ట్ గా ఉంటారో దాన్ని అపార్థం చేసుకుని కొడుకులు ఏ విధంగా చెడిపోతున్నారని చాలా చక్కగా చూపించారు. తండ్రినే చంపాలనుకుంటాడు ఈ మూవీలో కొడుకు. దాని నుండి ఎమోషన్ అయితే చాలా బాగా పండింది అనమాట. దీంట్లో సముద్రకని, ధనరాజ్ అయితే మెయిన్ రోల్ నటించారు. డైరెక్టెడ్ బై ధనాధన్ ధనరాజ్ అనమాట. మన జబర్దస్త్ కామెడీ యాక్టర్ అయినటువంటి ధనాధన్ ధనరాజ్ మొట్టమొదటిసారిగా డైరెక్టర్ గా తీసిన మూవీ ఇది. చాలా అద్భుతంగా ఉంది, చాలా బాగా నచ్చింది నాకైతే. దీనికి నేను 3.5 out of 5
పాయింట్స్ అయితే ఇస్తాను. ఇక ఈ రామం రాగం మూవీ వచ్చేసి ఈటీవీ విన్ లో తెలుగు లాంగ్వేజ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. నెంబర్ 10 స్కై ఫోర్స్, డైరెక్టెడ్ బై అభిషేక్ అనిల్ కపూర్, సందీప్ కేవ్లాని ఇద్దరైతే డైరెక్టర్ గా వ్యవహరించారు ఈ మూవీకి. ఇది ఒక హిందీ యాక్షన్ డ్రామా మూవీ అనమాట. అక్షయ్ కుమార్, వీర్ పహారియా మెయిన్ రోల్ నటించారు. రీసెంట్ గా రిలీజ్ అయింది 2024 లో, చాలా పెద్ద హిట్ అయింది. ఇక ఈ స్కై ఫోర్స్ మూవీ వచ్చేసి ప్రైమ్ వీడియోలో రెంట్ విధానంలో హిందీ లాంగ్వేజ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. నెంబర్ 11 నాదానియా, ఇదొక తెలుగు డబ్బుడ్ బాలీవుడ్ రొమాంటిక్ కామెడీ మూవీ అన్నమాట. డైరెక్టెడ్ బై షానా గౌతమ్, ఇబ్రహీం అలీ ఖాన్, మహిమా చౌదరి మొదలగు వారు మెయిన్ రోల్ లో నటించారు. ఇది ఒక రొమాంటిక్ లవ్ స్టోరీ. చాలా పర్ఫెక్ట్ గా, చాలా ఎంటర్టైనింగ్ గా, హుందాగా ఉంటుంది ఈ మూవీ. ఇక ఈ నాదానియా మూవీ వచ్చేసి నెట్ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్ఫామ్ లో తెలుగుతో పాటుగా తమిళ్, హిందీ, ఇంగ్లీష్ లాంగ్వేజెస్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇవ్వండి 11 మూవీస్. ఈ 11 మూవీస్ లో మీరు ఆల్రెడీ ఏ మూవీ చూసారో, మీకు బాగా నచ్చిన మూవీ మన కామెంట్ సెక్షన్ లో తప్పకుండా కామెంట్ చేయండి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. హిట్ ద బెల్ ఐకాన్ ఆల్సో ఫర్ మోర్ అప్డేట్స్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు స్టే ట్యూన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.